ఫ్రెండ్స్, ఘోర ప్రమాదం 39 మంది కన్నుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అయితే మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రిజర్వేషన్ చిచ్చుతో బంగ్లాదేశ్లో అగ్గురాచుకుంది. సివిల్ సర్వీస్ పోస్టులో స్వాతంత్ర సమయోధుల వాసులకు 3వ వంతు రిజర్వేషన్లు ఇచ్చే కోటాను ఆ దేశ హైకోర్టు పునరుద్ధరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యార్థి లోకం బగ్గుమంది. గత 18 రోజులుగా ఆందోళన బాట పట్టారు విద్యార్థులు. ఇక విద్యార్థుల ఆందోళన ఉధృతంగా మారి హింసకు దారితీసింది. దీంతో 39 మందికి పైగా మరణించగా వేల మందికి గాయపడ్డారు. ఇక చనిపోయిన వారిలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవు ప్రకటించగా మరోవైపు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లు, వాటర్ క్యాన్లను, టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. ఇక గురువారం ఒక్కరోజే 25 మంది చనిపోయారు. రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులు కర్రలు, రాళ్ళు, ఇతర మరణాయుధాలతో దాడులకు తెగబడుతుండగా భయానక వాతావరణం నెలకొంది. ఇక బంగ్లాలో ఆందోళన నేపథ్యంలో ఆ దేశానికి కొద్ది రోజుల పాటు వెళ్లొద్దని భారతదేశ అధికారులు సూచించారు. బ్రేకింగ్: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ సత్యనాదేళ్లకు ట్యాగ్ చేసిన యూజర్లు బంగ్లాలో 16 నుండి అన్ని యూనివర్సిటీల్లో 4G నెట్వర్క్ను నిలిపివేశారు. అయితే బంగ్లా ప్రధాని పిలుపు ఇచ్చిన తర్వాత కూడా విద్యార్థులు సాధించలేదు. బీటీవీ ఆఫీసుపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కార్యాలయానికి నిప్పండించడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.